వినిపిస్తున్నాం అందరికి. ఇప్పుడు డైలీ లైఫ్ లో ఏం చేస్తాం, ప్రతిదీ కూడా మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, అవునమ్మా? ఆ కంపారిజన్ అనేది ప్రతి చోట ప్రతి విషయంలోనూ కూడా కంపేర్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే టూ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్ కనుక డివిజన్ తో జరిగింది అనుకోండి, డివిజన్ అనే ఆపరేషన్ ఉపయోగించి టూ క్వాంటిటీస్ మధ్య కంపారిజన్ జరిగితే ఆ కంపారిజన్ మనం ఏమంటాం అంటే రేషియో అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏ కామ బి అనేవి టూ క్వాంటిటీస్ ఆఫ్ ది సేమ్ కైండ్ అనుకున్నాం, ఆఫ్ ది సేమ్ కైండ్, దెన్ A by B is called the ratio of A and B. The ratio of A and B, and it is denoted by A is to B. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే టూ క్వాంటిటీస్ ఆఫ్ ది సేమ్ కైండ్ అన్నాం. ఇక్కడ సేమ్ కైండ్ అనడానికి విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు కంపారిజన్ చేసేటప్పుడు మీ మార్క్స్ మీ పక్క వాళ్ళ మార్క్స్ లేదా మీ ఫ్రెండ్స్ మార్క్స్ కంపేర్ చేస్తారు తప్ప మీ మార్క్స్ మీ ఫ్రెండ్స్ యొక్క ఏజ్ కంపేర్ చేయరుగా. అలాగే మీ మార్క్స్ మీ ఫ్రెండ్స్ కట్టే ఫీజు కంపేర్ చేయరుగా. అలాగే మీ మార్క్స్ మీరు కట్టే ఫీజు కంపేర్ చేయరు కదా. అంటే క్వాంటిటీ అనేది సేమ్ అయి ఉండాలి. అక్కడ మార్క్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా మార్క్స్ తోనే కంపేర్ చేయాలి, అక్కడ ఫీజుతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా ఫీజుతో కంపేర్ చేయాలి, అక్కడ పర్సంటేజ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ తో కంపేర్ చేయాలి. ఈ విధంగా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ మాత్రమే కంపేర్ చేస్తే, అది కూడా డివిజన్ తో కంపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే రేషియో అంటామండి. ఇప్పుడు ఏ కమ బి అనేవి టూ క్వాంటిటీస్ ఆఫ్ ది సేమ్ కైండ్ అని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేవి మినిట్స్ లో ఉన్నాయి, ఏ మినిట్ లో ఉందనుకోండి, బి కూడా మినిట్ లోనే ఉంది. అప్పుడు దాన్ని కనుక మనం డివిజన్ తో కనుక కంపేర్ చేస్తే ఆ కంపారిజన్ మనం ఏమంటాం అంటే రేషియో అంటాం. దాన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఏ ఇస్ టు బి తో డినోట్ చేస్తాం. అర్థమైందండి? నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్. బి అనేది ఏమంటాం అంటే సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రేషియో 7:8 అని తీసుకున్నాను నేను. 7:8 మీన్స్ 7/8 అని. ఇక్కడ 7 ఏమంటాం అంటే ఫస్ట్ టర్మ్ అంటాం, లేదా యాంటిసిడెంట్ అంటాం. 8 ఏమంటాం అంటే సెకండ్ టర్మ్ అంటాం, లేదా కాన్సిక్వెంట్ అంటాం. అర్థమైందండి? అయితే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయండి. అంటే ఈ రేషియోలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అలాగే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. వీటికి సంబంధించిన కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక రేషియోని కనుక మనం సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసినా, సేమ్ నెంబర్ తో డివైడ్ చేసినా దాని యొక్క వాల్యూ మారదండి. ఎలా అంటే చూద్దాం ఒకసారి. ప్రాపర్టీస్ రఘురామ్, రేషియో అంటే ఏమనుకున్నాం మనం? రేషియో అంటే కంపారిజన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ సార్. క్వాంటిటీ సేమ్ కైండ్ లో ఉండాలి. సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఓకే, సేమ్ కైండ్, రెండు సేమ్ యూనిట్స్ లో ఉండొచ్చు, లేకపోతే క్వాంటిటీ సేమ్ గా ఉండాలి. మెజర్మెంట్స్ అయ్యి ఉండొచ్చు, ఎస్ సార్, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక రేషియోని సేమ్ టర్మ్ తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా దాని వాల్యూ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అని తీసుకున్నానండి. 2:3 అని తీసుకుంటే దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే 2 తో మల్టిప్లై చేశాను అనుకోండి, రెండు కూడా నాకు ఏమవుతుంది 4:6 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం 2 తో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది 2:3 వస్తుంది కదా. అంటే ఒక రేషియోని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ తో డివైడ్ చేసినా దాని యొక్క వాల్యూ మారదు. అది ఫస్ట్ పాయింట్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నోట్స్ చెప్తానమ్మా. ముందు మొత్తం మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత నేను చెప్పాలనుకున్నది, అప్పుడు తర్వాత మీకు నోట్స్ చెప్తాను. అలాగే ఏదైనా ఒక రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియో ఏంటంటే లోయెస్ట్ టర్మ్స్ లేదా సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150:225 అని చెప్పించాడు. ఇప్పుడు 150:225 అంటే ఇందులో మనకి ఇది సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి. సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలంటే ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25 6 25 9 ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందండి? 25 3 2 3 3
అంటే దీని రేషియో ఏమవుతుందండి 2:3 అవుతుంది. ఇది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది రేషియో అన్నమాట. అర్థమవుతుందండి. లేదా లోయెస్ట్ టర్మ్ లో మార్చుకోవడం అన్నమాట వాడు ఇచ్చిన రేషియో. తర్వాత పాయింట్ ఏంటంటే మీకు ఆర్డర్ ఆఫ్ ది రేషియో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే 2:3 అన్నా 3:2 అన్నా ఒకటి కాదండి. ఎందుకంటే ఇది 2:3 అంటే ఎంత 2/3 అవుతుంది. 3:2 అంటే 3/2 అవుతుంది. రెండు కూడా సేమ్ వాల్యూ అవుతుందా? అవదు కదా. కాబట్టి ఈ రెండు రేషియోలు కూడా సేమ్ కాదు. అంటే ఇక్కడ రేషియోలో ఆర్డర్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణ మీరు గమనిస్తే ఆర్డర్డ్ పేర్లు చూడండి. ఆర్డర్డ్ పేరు ఏ కమా బి అన్న బి కమా ఏ అన్న ఒకటేనా? కాదు కదా. అలాగే ఇక్కడ ఈ రేషియోలో కూడా ఆర్డర్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రేషియోలో టర్మ్స్ ఎలా ఉండాలి, సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయి ఉండాలి. అదొకటి ఫోర్త్ పాయింట్. అది సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అలాగే ఏజ్ ఆఫ్ టీచర్ కంపేర్ చేస్తామండి రాఘవేంద్ర. సార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఏజ్ ఆఫ్ ది టీచర్ కంపేర్ చేస్తామా? కంపేర్ చేయం సార్. ఎందువల్ల? మేడంగా తిడతారనా లేకపోతే సార్ కొడతారనా? రెండు ఒకే సంబంధించిన కాదు, రెండు వేరే వేరే వేరియబుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ కాబట్టి మనం కంపేర్ చేయం. సార్. అర్థమవుతుందండి. తర్వాత అలాగే ఇప్పుడు క్వాంటిటీస్ అనేవి కంపేర్ చేసేటప్పుడు సేమ్ యూనిట్స్ లో ఉండాలని చెప్పాం కదండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 minutes అలాగే 60 seconds. దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఎలా చేయాలంటే అయితే దీన్ని మినిట్స్ ని సెకండ్స్ లోకైనా మార్చుకోవాలి లేదా సెకండ్స్ ని మినిట్స్ లోకైనా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకుని సేమ్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే సేమ్ మెజర్మెంట్ లో ఉండేలా మార్చుకుని అప్పుడు మనం సింప్లిఫై చేసుకుని లోయెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అది అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే 20 minutes అలా ఉంచేసి 60 seconds ని 1 minute కింద రాస్తాను. వాల్యూమ్ తగ్గి ఈ 60 seconds ని 1 minute కింద రాస్తున్నానండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 20:1 అవుతుంది అన్నమాట. అర్థమవుతుందండి. 20:1 అవుతుంది. అసలు ముందు 2/3 అన్న 3/2 అన్న ఇవన్నీ ఎలా వస్తాయి మనకి అంటే అక్కడ పార్ట్స్ చేయడం అన్నమాట. 3 parts ని అందులో క్వాంటిటీని ఏంటంటే 3 parts కింద చేసి అందులో 2 parts తీసుకోవడం అని ఇలా ఈ విధంగా చెప్పడం కోసం ఈ రేషియో చేస్తాం. ఇంకోటి ఏంటంటే రేషియోని ఉపయోగించడానికి మెయిన్ ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ అమౌంట్ ఇచ్చారండి. ఆ అమౌంట్ ఏంటంటే పర్టికులర్ రేషియోలో డివైడ్ చేయమన్నారు. ఆ రేషియోలో డివైడ్ చేయాలి అంటే అటువంటి సందర్భంలో ఈ రేషియో ఉపయోగిస్తాం. తర్వాత మీకు ఏంటంటే ఒక క్లాస్ లో స్ట్రెంత్ ఇచ్చేసారు. ఆ స్ట్రెంత్ ఏంటంటే పర్టికులర్ రేషియోలో ఉంది అని చెప్పించారు. అప్పుడు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రేషియోలో ఉన్నారని చెప్పినప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ రేషియో అనేది ఉపయోగిస్తాం. ఈ విధమైన సందర్భాల్లో మనం రేషియో అనేది ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత టూ రేషియోస్ కంపేర్ చేయాలనుకోండి వాటిని ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి రేషియోస్ కంపేర్ చేసేటప్పుడు వాడు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఫ్రాక్షన్స్ లో ఇచ్చి రేషియోస్ కంపేర్ చేయమన్నాడంటే మనం ఏం చేయాలంటే ఆ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు కంపేర్ చేసుకోవాలి. ఏమండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎలా అన్నాడు, విచ్ రేషియో ఈజ్ గ్రేటర్ అన్నాడు. విచ్ రేషియో ఈజ్ గ్రేటర్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు 2:1/3 అని ఇచ్చాడు. ఈజ్ 2 3:1/3 అన్నాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. అలాగే 3.6:4.8 అని చెప్పించాడు. అంటే ఇప్పుడు ఈ రెండు రేషియోల్లోనూ ఏది ఎక్కువ అని అడుగుతున్నాడు. అలా మరి ఇలా టూ రేషియోస్ కంపేర్ చేయాలంటే మనం ఏం చెప్తున్నాం ఈక్వలెంట్ లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి. అంటే లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ముందు ఏంటి అసలు ముందు ఫ్రాక్షన్ అంటే ఏంటి
ఇక్కడ నెంబర్స్ లో చెప్పుకునేటప్పటికి మనం ఏ బై బి ఫామ్ లో ఉన్నదాన్ని మనం ఫ్రాక్షన్ కింద చెప్పుకోవచ్చు అండి. ఏ కామా బి అనేవి రియల్ నెంబర్స్ అవ్వచ్చు. అయితే ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ అనేటప్పటికి డినామినేటర్ సేమ్ ఉండే వాల్యూ ఏవైతే ఉన్నాయో ఏ బై బి ఫామ్ లో ఉంటే ఫ్రాక్షన్స్ అన్నాం. ఫ్రాక్షన్స్ లో కనుక డినామినేటర్ సేమ్ ఉంటే ఆ ఫ్రాక్షన్స్ మనం ఏమంటాం అంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అలా లైక్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుని కంపేర్ చేయాలి. ఏమంటే ఇప్పుడు ఫస్ట్ రేషియో తీసుకుంటాను నేను. ఫస్ట్ రేషియో తీసుకుంటే 2:1/3 3:1/3 అన్నాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చాలంటే 3 2s are 6 6 + 1 అంటే 7/3. ఇదేమవుతుంది 3 3s are 9 + 1 అంటే 10/3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా మారుద్దాం. 3.6 అంటే 36/10 is to 48/10. నెక్స్ట్ 10 10 క్యాన్సిల్ చేయండి. ఏమండి 10 10 క్యాన్సిల్ చేసుకోండి. అలాగే ఇక్కడ 3 3 కూడా క్యాన్సిల్ చేయండి. ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నాను అంటే మనం చెప్పుకున్న ఆల్రెడీ ఒక పాయింట్ ఏంటి, ఒక రేషియోని సేమ్ టర్మ్ తో మల్టిప్లై చేసిన సేమ్ టర్మ్ తో డివైడ్ చేసిన దాని వాల్యూ మారదు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఏమవుతుంది, రేషియో 7:10 అవుతుంది. అలాగే ఇదేమవుతుంది 12 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదండి. 12 3s are 36 12 4s are 48 అంటే 3:4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గ్రేటర్ దాన్ అంటున్నాడు. మీరు మామూలుగా చేయొచ్చు 7/10 కదండి ఇది. అలాగే ఇదేమవుతుందండి 3/4 కదండి. 7/10 అంటే ఎంత 0.7. అలాగే ఇదేమవుతుంది 3/4 అంటే 0.75. విచ్ వన్ ఈస్ గ్రేటర్ అంటే 3/4 అవుతుంది అంతే కదా. 7/10 కన్నా 3/4 పెద్దది. కాబట్టి ఏ రేషియో మనకు పెద్దది అంటే 3.6:4.8 అనేది 2:1/3 కన్నా పెద్దది అని చెప్పచ్చు. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. ఎలా అంటే ఇలా డివైడ్ చేయక్కర్లేకుండా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు 4 7s are 28. అలాగే 3 10s are ఎంత 30. అంటే విచ్ వన్ ఈస్ గ్రేటర్ అంటే 30 కాబట్టి గ్రేటర్. కాబట్టి 28 గ్రేటర్ దాన్ 30 కదా. అయితే గ్రేటర్ దాన్ పక్కన ఉన్న వాల్యూ ఏంటి 3/4. కాబట్టి 3/4 అనే రేషియో పెద్దది. ఆ 3/4 దేని నుండి వచ్చింది 3.6:4.8 నుంచి వచ్చింది. కాబట్టి ఈ రేషియో కన్నా ఈ రేషియో పెద్దది అని చెప్పచ్చు. ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకి అంటే ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అనేది. ఇక్కడ మనకి 2 రేషియోలు ఇచ్చాడు, 2 రేషియోస్ ఇచ్చి కంపేర్ చేయమన్నాడు. కాబట్టి మనం ఏదో ఈ విధంగా డివైడ్ చేసో ఏదో చేసేస్తాం. అలా కాకుండా ఒక 4 రేషియోలు ఇచ్చి విచ్ వన్ ఈస్ గ్రేటర్ అంటే అప్పుడు ఇబ్బంది పడిపోతాం మనం. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2:3 3:4 4:5 5:6 విచ్ వన్ ఈస్ గ్రేటర్ అన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారండి అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2/3 2 స్టెప్పులు తీసుకుని కంపేర్ చేసుకోండి. 2/3 3/4 తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 2s are 8 3 3s are 9 అంటే విచ్ వన్ ఈస్ గ్రేటర్ 9. కాబట్టి ఈ ఫ్రాక్షన్ పెద్దది. ఇంక తీసిపాడండి. ఇది 3/4 తీసుకోండి. అంటే ఈసారి 3/4 4/5 తీసుకోండి. 3/4:4/5 తీసుకోండి. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 3s are 15 4 4s are 16 విచ్ వన్ ఈస్ గ్రేటర్ అంటే 16 కాబట్టి 4/5 పెద్దది. అంటే 3/4 తీసేయండి. ఈసారి 4/5 ఈసారి 5/6 తీసుకోండి. 5/6 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 4s are 24 అలాగే 5 5s are 25 విచ్ వన్ ఈస్ గ్రేటర్ అంటే 25 కాబట్టి 5/6 అనేది గ్రేటర్ అవుతుంది. ఈ అన్ని రేషియోల కన్నా గ్రేటర్ రేషియో ఏది అంటే 5/6 అండి. ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. 2 రేషియోస్ ఇస్తే మీరు ఇలా డివైడ్ చేసుకోవడం ఈజీ. అలా మోర్ దాన్ 2 ఇస్తే కనుక ఈ విధంగా చేసుకోవడం ఈజీ. అంటే మీరు డివైడ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటే స్పీడ్ గా అయిపోతుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే కొన్ని సందర్భాల్లో పాయింట్లు దగ్గరగా వచ్చేలా ఇస్తాడండి. ఆ సందర్భంలో ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏం చేస్తారంటే కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ కరెక్టెడ్ టు 3 డెసిమల్ ప్లేసెస్ చేస్తారు. అలా వాడు కరెక్టెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ 3 డెసిమల్ ప్లేసెస్ ఇవ్వకుండా ఏ 4 డెసిమల్ ప్లేసెస్ లోనో ఈక్వల్ అయ్యేలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఇబ్బంది పడిపోతారు. అది మీరు గమనించుకోవాలి. సరే, తర్వాత ఇప్పుడు ఇదే సమానం మనం ఎల్సిఎం చేసి కూడా చేయొచ్చమ్మా. దానికన్నా నన్ను అడిగితే ఇదే బెస్ట్, ఇదే ఈజీ. తర్వాత ఇప్పుడు ఒక క్వాంటిటీని ఇంక్రీజ్ అంటే ఇప్పుడు ఒక రేషియో ఇచ్చాడండి. క్వాంటిటీ అనేది పర్టికులర్ రేషియో ఉంది అని చెప్పి ఇచ్చాడు. పర్టికులర్ రేషియోలో ఉందని చెప్పి ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే ఒక క్వాంటిటీని పర్టికులర్ రేషియోలో ఇంక్రీజ్ చేసిన లేదా డిక్రీజ్ చేసిన మనకు న్యూ క్వాంటిటీ కావాలనుకోండి. అంటే ఇప్పుడు ఒక క్వాంటిటీని ఏం చేశాడంటే A:B రేషియోలో ఇంక్రీజ్ చేయడం కానీ లేదా డిక్రీజ్ చేయడం కానీ చేశాడు. అంటే ఇక్కడ మీకు ఫార్ములా ప్రకారం చెప్పాలి కాబట్టి చెప్తాను, ఇది కాకుండా వేరే విధంగా కూడా చెప్తాను. నేను ఫార్ములా ఉపయోగించక్కర్లేదు. ఇక్కడ A:B రేషియోలో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేశాడు అనుకోండి ఒక క్వాంటిటీని.
మరి ఆ క్వాంటిటీ ఏమవుతుంది, న్యూ క్వాంటిటీ వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ క్వాంటిటీలో దాని యొక్క క్వాంటిటీ ఏ అనుకోండి, తర్వాత ఏమైందంటే బి అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ న్యూ క్వాంటిటీ వస్తుంది కదా, అయితే పెరగచ్చు లేదా తగ్గచ్చు. మరి న్యూ క్వాంటిటీ కావాలనుకోండి, న్యూ క్వాంటిటీ కావాలంటే మనం ఏం చేయాలంటే న్యూ క్వాంటిటీ ఈక్వల్ టు బి బై ఏ ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ. బి బై ఏ ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ. ఏమా, న్యూ క్వాంటిటీ ఈక్వల్ టు బి బై ఏ ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ. ఏమంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క బరువు 7.6 రేషియోలో ఉంది. అంటే ముందు వాడు వాడి యొక్క రేషియో 7.6 అంటే 7 నుంచి 7 పార్ట్స్ నుంచి ఏమైంది 6 పార్ట్స్ తగ్గిపోయిందట. అయితే వాడి యొక్క వెయిట్ ఎంత అంటే ఫస్ట్ వాడి వెయిట్ ఎంత అంటే 70 kgs అండి. ఆ తర్వాత ఏమైందంటే ఈ 7.6 రేషియోలోకి కన్వర్ట్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ వాడి వెయిట్ ఎంత అని అడిగారు అనుకోండి. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ 7:6 అనే రేషియో ఇచ్చినప్పుడు 7 పార్ట్స్ అంటే ఇక్కడ 70 kgs వచ్చింది. ఇక్కడ వాడు ఏమైంది 7 పార్ట్స్ నుంచి 6 పార్ట్స్ తగ్గిపోయింది, అంటే ఒక పార్ట్ తగ్గిపోయింది. ఇక్కడ మీరు 7 పార్ట్స్ 70 kgs అయితే 6 పార్ట్స్ ఎంత అవుతుందండి? 7 పార్ట్స్ 70 kgs అయితే 1 పార్ట్ ఎంత? 70/7 అంటే 10 kgs అవుతుంది. అలాగే 1 పార్ట్ 10 kgs అయితే 6 పార్ట్స్ ఎంత అవుతుంది? 6 into 10 అంటే 60 kgs అవుతుంది. దీన్ని మనం ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేయాలి అనుకుంటే న్యూ క్వాంటిటీ ఈక్వల్ టు ఇది ఏ ఇది బి అనుకుంటే బి బై ఏ అంటే 6/7 ఇంటూ ఒరిజినల్ క్వాంటిటీ ఎంత అండి? 70 kgs. ఈ 7 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 60 kgs వస్తుంది. ఈ విధంగా మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. అయితే అన్ని సందర్భాల్లోనూ కూడా ఫార్ములా అప్లై చేయకుండా జనరల్ గా చేసే విధంగా కూడా మనం చేద్దాం. ఏమండి, నెక్స్ట్ మణికంఠ సార్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. తర్వాత ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ని ఒరిజినల్ క్వాంటిటీని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ ఒరిజినల్ క్వాంటిటీని బి బై ఏ అనే ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తాం కదండి. అలా మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది? న్యూ క్వాంటిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్వాంటిటీని మనం ఏ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తున్నామో ఆ ఫ్రాక్షన్ ని ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటాం. మరి ఈ ఫ్యాక్టర్ అనేది రేషియోగా, బి బై ఏ అనేది రేషియో కదా, B/A రేషియో కదా. అది ఆ రేషియోని మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటాం. ఈ బి బై ఏని ఒరిజినల్ క్వాంటిటీని ఏ రేషియోతో మల్టిప్లై చేస్తున్నామో ఆ రేషియోని మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటాం. ఫ్యాక్టర్ మల్టిప్లయింగ్ రేషియో అంటాం. ఏమండి, నెక్స్ట్ ఇప్పుడు ఈ రేషియోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. అంటే ఈ రేషియోను ఉపయోగించుకుని దాని మీద కొన్ని కండిషన్స్ అప్లై చేయడం వల్ల మనకి డిఫరెంట్ రేషియోస్ ఫామ్ అవుతాయి. దాన్ని బట్టి చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇన్వర్స్ రేషియో అండి. ఇన్వర్స్ రేషియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A/B అనే ఒక రేషియో తీసుకుంటే ఈ A/Bని కాస్త B/, కింద ఏ కింద రాశాను అనుకోండి, అంటే ఈ B/A అనేది ఏమవుతుందంటే A/B యొక్క ఇన్వర్స్ రేషియో అవుతుంది. అలాగే B/A అనేది A/B యొక్క ఇన్వర్స్ రేషియో ఎలా అయిందో A/B అనేది B/A యొక్క ఇన్వర్స్ రేషియో అవుతుంది. అంటే యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ కిందాను, కాన్సిక్వెంట్ యాంటిసిడెంట్ కిందాను రివర్స్ చేయడం వల్ల వచ్చే రేషియోని మనం ఏమంటాం అంటే ఒరిజినల్ రేషియో యొక్క ఇన్వర్స్ రేషియో అంటాం అండి. ఏమండి, అలాగే ఇప్పుడు మనకి ఏదైనా రేషియో ఇచ్చాడండి, ఆ రేషియో ఇచ్చినప్పుడు ఇప్పుడు A/B అనే రేషియో ఇచ్చాడు. ఇది కనుక గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ ఉండాలనుకోండి, అంటే గ్రేటర్ వాల్యూ ఉండాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2:3, 3:2 తీసుకుంటే ఏ రేషియో పెద్దది అంటే ఇక్కడ వాల్యూ ఇది ఏంది పెద్దది? ఇది 2/3, ఇది 3/2. ఖచ్చితంగా 3/2 పెద్దది. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇది A B అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏ వాల్యూ 2 అయింది, బి వాల్యూ 3 అయింది. ఏ వాల్యూ 3 అయింది, బి వాల్యూ 2 అయింది. అంటే ఇక్కడ A <B అయితేనేమో ఏమొస్తుందండి? లెస్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది.
అదే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అయితే మనకి ఏమొస్తుందండి, గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. అదొక పాయింట్. అంటే ఏ లెస్ దెన్ బి అయితే మనకి లెస్ ఇన్ఈక్వాలిటీ, ఏ గ్రేటర్ దెన్ బి అయితే మనకి హైయెస్ట్ ఇన్ఈక్వాలిటీ లేదా గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో కాంపౌండ్ రేషియో ఎలా చెప్తామంటే, ఇప్పుడు A is to B, the compound ratio of A is to B, C is to D ని మనం ఏ విధంగా చెప్తామంటే AC is to BD కింద చెప్తామండి. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంపౌండ్ రేషియో కావాలి అంటే వాడు ఎన్ని రేషియోస్ ఇచ్చినా కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రతి రేషియోలో ఉన్న ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి ఇస్టు, అలాగే ప్రతి రేషియోలో ఉన్నటువంటి సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. ఆ వాల్యూస్ రెండింటికి మనం డివిజన్ తీసుకుంటే మనం దాన్ని ఏమంటాం, మనం కాంపౌండ్ రేషియో అంటాం. ఏమంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ రేషియో the compound ratio of 2:3 and 3:4 is, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ టర్మ్ టు సెకండ్ టర్మ్, ఇక్కడ సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ 3 కాబట్టి 2:3 సెకండ్ టర్మ్ 3 ఫస్ట్ రేషియోలో, అలాగే సెకండ్ రేషియోలో సెకండ్ టర్మ్ 4 అంటే 3:4. మీరు ఇక్కడ గమనిస్తే 3 క్యాన్సిల్ అయిపోద్దండి, అలాగే 2 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది, 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 1:2 అవుతుందండి. ఇది మనకి కాంపౌండ్ రేషియో. ఏమంటే ఇది 2 రేషియోస్ ఇచ్చినప్పుడనే కాదు, మోర్ దాన్ 2 రేషియోస్ ఇచ్చినా, ఎన్ని రేషియోస్ ఇచ్చినా సరే ఫస్ట్ టర్మ్స్ ప్రతి రేషియోలో ఉన్న ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఇస్టు సెకండ్ టర్మ్ ప్రతి రేషియోలో ఉన్న సెకండ్ టర్మ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూకి డివిజన్ తీసుకుంటే మనకు వచ్చే వాల్యూని ఏమంటాం అంటే మనం కాంపౌండ్ రేషియో ఆఫ్ దట్ గివెన్ రేషియోస్ అని చెప్తాం. The compound ratio of, another example, the compound ratio of 5:7, 3:4, 2:6 ఇలా అన్నాడండి. ఈజ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్స్ చూడండి, ప్రతి రేషియోలో కూడా 5:3:2 సెకండ్ టర్మ్స్ చూడండి 7:4:6 అండి. ఇక్కడ 3 2s are 6, 6 క్యాన్సిల్ చేసండి. ఇంకేముందండి 5:7 4s are 28. ఇది కాంపౌండ్ రేషియో అవుతుంది. తర్వాత ఒక రేషియోని కనుక అదే రేషియోతో కాంపౌండ్ చేస్తే, అంటే ఒక కాంపౌండ్ రేషియో ఒక రేషియోని 2 టైమ్స్ తీసుకుని కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన రేషియోని మనం ఏమంటామంటే డూప్లికేట్ రేషియో ఆఫ్ ది గివెన్ రేషియో అంటాం. డూప్లికేట్ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A:B అనేది ఒక రేషియో తీసుకున్నాను, మళ్ళీ ఇదే రేషియోతో నేను కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాను, మళ్ళీ A:B తోనే. మరి ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి A:(A:B:B) దట్ ఈక్వల్స్ ఏమొస్తుందండి మనకి A²:B² వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ రేషియో కాంపోనెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ద డూప్లికేట్ రేషియో అని చెప్పచ్చు. ఒక రేషియోని అదే రేషియోతో మనం కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే రేషియో మనం ఏమంటాం అంటే డూప్లికేట్ రేషియో ఆఫ్ ది గివెన్ రేషియో అంటాం. అంటే ఇప్పుడు A:B యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే A²:B² అవుతుంది. అలాగే ట్రిప్లికేట్ రేషియో అంటే ఒక రేషియోని అదే రేషియోతో 3 టైమ్స్ మనం కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఇప్పుడు A:B చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ రేషియోస్, వీటన్నిటికీ కూడా మనం ఏం చేస్తున్నాం కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి, A:(A:A:B:B). ఇక్కడ ఏమవుతుందంటే A³:B³ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే మనం ట్రిప్లికేట్ రేషియో అంటామండి. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:(B) ఈజ్ ఏం చెప్పచ్చు మనం A³:B³ అని చెప్పచ్చు. అదే విధంగా ఇది డూప్లికేట్ రేషియో అంటే A²:B² చెప్పాం. ఇది డూప్లికేట్ రేషియో అండి. డూప్లికేట్ రేషియో ఆఫ్ A:(B). ఇదేమో ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:(B). ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:(B). అలాగే సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:(B). సబ్ డూప్లికేట్
రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఈజ్, ఇది ఎలా చెప్తామంటే రూట్ ఏ ఇస్ టు రూట్ బి కింద చెప్తాం. రూట్ ఏ ఇస్ టు రూట్ బి కింద చెప్తాం. నెక్స్ట్ అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి కింద చెప్తాం. మామూలుగా చెప్పేస్తాం కాదు. ఇబ్బంది లేదు కదా. ఏమంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ టు బి అంటే ఇది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం the duplicate ratio of త్రీ ఇస్ టు ఫోర్ ఈస్ కావాలనుకోండి, 3 స్క్వేర్ ఇస్ టు 4 స్క్వేర్ అవుతుంది, అంటే 9 ఇస్ టు 16 అవుతుందండి. అలాగే ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 3 ఇస్ టు 4 అడిగాం అనుకోండి, 3 క్యూబ్ ఇస్ టు 4 క్యూబ్ అంటే 27 ఇస్ టు 64 అవుతుందండి. అలాగే ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 64 ఈస్ టు 81 అన్నాం అనుకోండి. దీన్ని మనం ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81, అంటే ఇది 8 8 జర్ 64, 9 9 జర్ 81 కాబట్టి 9 అవుతుంది. అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 512 343 అన్నారు అనుకోండి, లేదా 343, 512 ఇస్ టు 343 అన్నాడు అనుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 343. అంటే ఇది ఏమవుతుందండి, ఇదేమో 8 క్యూబ్ కింద రాసుకోవచ్చు కాబట్టి 8 క్యూబ్ హోల్ పవర్ 1/3 అవుతుంది. అలాగే ఇదేమో 7 క్యూబ్ కింద రాసుకోవచ్చు కాబట్టి 7 క్యూబ్ హోల్ పవర్ 1/3 కింద రాసుకోవచ్చు. అలా రాసుకుంటే 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3 3 క్యాన్సిల్ అయిపోతే 8 ఇస్ టు 7 అవుతుందండి. ఏమండి అదే. నెక్స్ట్ అలాగే టూ సిమిలర్ క్వాంటిటీస్ కనుక మనం రేషియో ఆఫ్ ఇంటీజర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయగలిగితే దాన్ని కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటామండి. అలాగా రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ కనుక రేషియో ఆఫ్ ఇంటీజర్స్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటామండి. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆ టూ క్వాంటిటీస్ ఏమై ఉండాలంటే సిమిలర్ క్వాంటిటీస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 64 అని ఉందండి, అలాగే 96 అని ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, ఈ రేషియోని మనం రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా అంటే ఇందులో రెండింటిలో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ముందు 8 చూడండి, 8 8 జర్ 64, 8 12 జర్ 96. 2 టేబుల్ 32 సార్. 32, వెరీ గుడ్. మళ్ళీ ఏం చేస్తారు, 2 జర్ 3 జర్ అంటే ఏమైంది
2:3 అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, వాడు ఇచ్చిన రేషియోని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. అదే మనం ఈ విధంగా ఒక రేషియో ఇచ్చినప్పుడు దాన్ని రేషియో ఆఫ్ ఇంటీజర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. ఏమండి? ఫర్ ఎగ్జాంపుల్ √2:√3 అని ఇచ్చాడండి. దీన్ని మీరు రేషియో ఆఫ్ ఇంటీజర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయగలరా రోహిత్? నో సార్, చేయగలమా? చేయలేం సార్. ఎందువల్ల చేయలేం? ఇష్టం లేదా రెండును? ఆ రెండు వాల్యూస్ డిఫరెంట్ వస్తాయి. డిఫరెంట్ గా వస్తాయా? మరి అంతకు ముందు తీసుకున్న రేషియో కూడా డిఫరెంట్ వాల్యూసే కదా, 64:96 అంటే. మరి ఇంకేంటి మరి? ఎందువల్ల మనం ఎక్స్ప్రెస్ చేయలేం? అది సార్ ఎక్స్ప్రెస్ చేయలేమా? నో సార్. ఎందువల్ల? ఇదేంటండి, √2 అంటే ఎంతో కొంత వాల్యూ వస్తుంది, √3 అంటే ఎంతో కొంత వాల్యూ వస్తుంది, మరి ఎక్స్ప్రెస్ చేయలేమంటాడు నువ్వు? ఇంటిజర్ కాదు సార్. ఇంటీజర్ కాదా? మనం ఇంటీజర్ లో తీసుకురావచ్చు కదమ్మా. పాయింట్ లో వచ్చినా గానీ మనం బై డివైడ్ చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.3 అని ఉంటే 3/10 అని, 0.7 ఉంటే 7/10 అని రాసుకున్నప్పుడు చేసుకోవచ్చు కదా. చెప్పాలమ్మా. సేమ్ నెంబర్ విషయం ఏంటంటే √2 అమ్మా సేమ్ నెంబర్ తో క్యాన్సిల్ చేయలేం కదా సార్. సేమ్ నెంబర్ తో క్యాన్సిల్ చేయలేకపోవచ్చు, కానీ దాని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏదో విధంగా సింప్లిఫై చేయొచ్చు కదా. మనకంటేనా చెప్పేది? సార్ ఎస్. అదే విషయం ఏంటంటే ఈ రెండు ఏ నెంబర్స్ ఇవి? ఇర్రేషనల్ నెంబర్స్. అవునా? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మన డెఫినేషన్? నాన్ రికరింగ్ నాన్ టెర్మినల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పుకుంటాం. అవునా? కాబట్టి ఇక్కడ నాన్ రికరింగ్ నాన్ టెర్మినల్ నెంబర్స్ ఎప్పుడైతే ఇర్రేషనల్ నెంబర్ అవుతాయో వాటికి ఎండింగ్ అంటూ ఉండదండి. దీన్ని మనం ఏదో పాయింట్ లో రాసేద్దాం అనుకున్న అది అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం తప్ప ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోలేము. కాబట్టి ఈ వాల్యూస్ మనం ఏంటంటే ఇంటీజర్స్ లో రాయలేం. కాబట్టి ఇలాంటి క్వాంటిటీస్ మనం ఏమంటామంటే ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. ఇన్కమెన్సరబుల్ క్వాంటిటీస్ అంటాం. మనకంటే క్లారిటీగా ఉందా? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ పాయింట్ అమ్మా. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అనేవి 2 or more క్వాంటిటీస్ ఇచ్చి 3 or more క్వాంటిటీస్ ఇచ్చి దానికి రేషియో ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే కంటిన్యూడ్ రేషియో అంటాం. అంటే ఇప్పుడు ద కంటిన్యూడ్ రేషియో ఆఫ్ 3 or more క్వాంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A,B,C అని ఇచ్చాడు అనుకోండి, దానికి కంటిన్యూడ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ద కంటిన్యూడ్ రేషియో ఆఫ్ A,B,C ఈజ్ ఏమవుతుందంటే A:B:C అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ద కంటిన్యూడ్ రేషియో ఆఫ్ 100, 200, 300 అన్నాం అనుకోండి, ఏమవుతుందంటే 100:200:300 ఈ జీరోస్ అని కొట్టండి, క్యాన్సిల్ చేయండి. 1:2:3 అవుతుంది. ఇక్కడతో ఈ రోజు క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ రేపు మళ్ళీ మామూలుగా మనం క్లాస్ మొదలు పెట్టుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఫౌండేషన్ బుక్ లో ఒకసారి మీరు ఫౌండేషన్ బుక్ లో చూడండి. రేపు నోట్స్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దానికన్నా ముందు ఈ టాపిక్ ఇక్కడతో అయ్యింది, ఆ రేషియోకి సంబంధించింది. కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ చెప్పుకుని అప్పుడు మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్దాం, లేదంటే ఎగ్జాంపుల్ చెప్పుకుని ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. రేపు నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తానమ్మా. మీరు ఒకసారి ఈ విషయాలన్నీ ఒకసారి చూసి టెస్ట్ ఫౌండేషన్ బుక్ లో ఏవైనా డౌట్స్ ఉంటే కనుక రేపు నన్ను అడగండి. థ్యాంక్ యూ. సార్ చెప్పండి. ఈ వీడియో యూట్యూబ్ లో పెడతారా సార్? నెట్వర్క్ సరిగ్గా లేక క్లాస్ కొంచెం మిస్ అయ్యాను సార్. ఉంటుందమ్మా. ఎవరమ్మా మాట్లాడేది?
రమ్య సార్. సరే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.